దేవుడు ధనవంతుడు గురించి ఈ మాట చెప్పడం జరిగింది. ధనవంతుడు పరలోకంలో ప్రవేశించడు కంటే సూది గజ్జములో ఒంటె దూరుట సులభమని దేవుడు చెప్పడం జరిగింది. దేవుడు ధనవంతుడు గురించి ఈ మాట ఎందుకు చెప్పారు? ధనవంతుడు గురించి ఇంత భయంకరంగా ఎందుకు చెప్పారు? ధనవంతుడు గురించి ఇంత భ్రష్టగా ఎందుకు చెప్పారు? ధనవంతుడు పరలోకంలో ఎందుకు ప్రవేశించడు? ఆయన ఇంత ధీటుగా ఎందుకు చెప్పారు? ధనవంతుడు పరలోకంలో ఎందుకు ప్రవేశించడో ఈ వీడియోలో ముగ్గురు ధనవంతుల గురించి మనం తెలుసుకుందాం. మనము ఒక ధనవంతుడి గురించి తెలుసుకుంటే మత్తయి 19:16. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్యజీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాను. అందుకైన మంచి కార్యమును గురించి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే, నీవు జీవములో ప్రవేశించగోరిన ఎడల ఆజ్ఞలను కైకొనమనెను చెప్పెను. అతడు ఏ ఆజ్ఞలని ఆయన అడుగుగా, యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచారింపవద్దు, దొంగిల్లవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ తల్లి తండ్రిని సన్మానించును, నీవలే నీ పొరుగువారిని ప్రేమింపవలెను అనునదే అని చెప్పెను. అందుకు ఆ యవ్వనుడు, ఇవన్నీ అనుసరించునే ఉన్నాను, ఇక నాకు కొదువేయమని ఆయనను అడిగెను. అందుకు యేసు, నీవు పరిపూర్ణవుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి పేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పెను. అయితే ఆ యవ్వనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. ఈ ధనవంతుడు అన్నీ చేస్తున్నాడు గాని తన ఆస్తిని అమ్మి దేవుణ్ణి వెంబడించలేకపోయాడు. ఇతడు ఆస్తిని అమ్మలేక తను తగ్గించుకోలేక అతను వెళ్ళిపోవటం జరిగింది. ఇంకో ధనవంతుడి గురించి మనం తెలుసుకుంటే లోక 16:19. ధనవంతుడు ఒక ఉండెను. అతడు ఉదరంగు బట్టలను సన్ననార వస్త్రమును ధరించుకుని ప్రతి దినము బహువుగా చుట్టుపడుచుండువాడు. లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను. వాడు పురుగులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడియుండి అతని బల్ల మీద నుండి పడు రొట్టు ముక్కలతో ఆకలి తీర్చగను కోరాడు. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయాను. దేవదూతల చేత అబ్రహాము బొమ్మను ఆనుకునడం కొనుపోబడిను. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడిను. అతడు పాతాళములో బాధపడుచు కొనులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున లాజరును చూసి, తండ్రివైన అబ్రహామా, నాయందు కనికరింపబడి తన రేలు కోనను నీళ్లలో వచ్చి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్నిజ్వాలలలో వేచనపడుచున్నానని కేకల వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, నా కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్లు సుఖము అనుభవించితివి. అబ్రహాము ధనవంతుడితో ఇలా చెప్పడం జరిగింది, నీకు ధనముందని నీ ఇష్టాసారంగా బ్రతికావు, సుఖభోగాలన్నీ కూడా అనుభవించావని అబ్రహాం చెప్పడం జరిగింది. ఈ ధనవంతుడు తనకు ధనముందని ఉదరంగు వస్త్రాలు, వజ్రాలు, వైద్యుర్యాలు, తనకిష్టం వచ్చిన ఆహారం తింటూ సుఖభోగాలతో కాలాన్ని వెళ్ళబోచాడు. ధనవంతుడు తను తగ్గించుకోలేక గర్వంతో తను బతుకుతం జరిగింది. మరి ఒక ధనవంతుడిని చూస్తే ఇతడు ఐగుప్తుకి పెద్ద రాజు. ఇశ్రాయేలు ఇతనికి బానిసగా ఉన్నప్పుడు మోసే ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించడానికి వెళ్ళినప్పుడు ఈ రాజు ఈ మాట అనటం జరిగింది. నిర్గమకాండము 5:2. ఫరో, నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరగను అని ఈ రాజు మోసేతో చెప్పడం జరిగింది. అందుకనే దేవుడు ధనవంతుల గురించి ఇలా రాయటం జరిగింది. ఈ ఐగుప్తు రాజు మహా ధనవంతుడు. అతడు ఐగుప్తు దేశానికి రాజని, అతను కోట్లాది ఆస్తి గలవాడు. అతనికి ప్రజల బలగముందని ఆ రాజు గర్వించి ఈ మాట చెప్పడం జరిగింది. దేవుడు అందుకుని ధనవంతుల గురించి ఇంత దుర్బలముగా, ఇంత కఠినంగా చెప్పడం జరిగింది. ఈ ధనవంతుడు తన తగ్గించుకుని దేవుని యొద్దకు రాలేదు. మరి పరలోక రాజ్యం ఇసుమంటి వారు వెళ్తారు. దేవుడు ధనవంతుడు చేరడన్నాడు కదా, మరి పరలోక రాజ్యం ఎలాంటి వారు వెళ్తారో, ఎలాగుంటే ఆ లోకాన్ని చేరగలరో మనం బైబిల్ గ్రంథంలో చదువుకుంటే మత్తయి 18:2. ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి యొద్దను నిలబెట్టి ఎట్లా అనెను, మీరు మారు మనసు పొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశించరని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. కాగా ఈ బిడ్డల వలె తను తగ్గించుకున్నవాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. ప్రియులారా, మీరు సరిగ్గా విన్నారా? తను తగ్గించుకున్నవాడే పరలోకం చేరతాడని దేవుడు స్పష్టంగా చెప్పడం జరిగింది. మనం జక్కయ్య గురించి మనం తెలుసుకుంటే జక్కయ్య ఒక ధనవంతుడు. అతడు ఒక సుంకపు వడ్డీ వ్యాపారి. ఈ జక్కయ్య కూడా ధనవంతుడే. ఇతడు యేసును తెలుసుకోకముందు ఎలాగున్నాడు, తెలుసుకున్నాక ఎలాగున్నాడు,
ఈ సుంకపి వడ్డీ వ్యాపారి ఎలా తగ్గించుకున్నాడో మన బైబిల్ గ్రంథంలో తెలుసుకుంటే లోక 19:1 ఆయన సంచరించు వేరొక పట్టణంలో ప్రవేశించి దాని గుండా వెళ్ళుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడు ధనవంతుడైన జక్కయ్య అను పేరుగల ఒకడు యేసు ఎవరో అని చూడగోరని గాని పొట్టివాడైనందున జనులు గుంపుగూడి ఉండటం వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకునెను. అందరూ అది చూచి ఆయన పాపి అయిన మనుషుని యొద్ద బస చెయ్యవలెనని చాలా సనుగుకొనిరి. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము పేదలకిచ్చున్నాను. ఎవని యొద్దనైనను అన్యాయముగా దీనునైనను తీసుకున్న ఎడల అతనికి 4 గంతలు మళ్ళా చెల్లుతునని ప్రభువుతో చెప్పాను. ప్రియులారా, జక్కయ్య అనే ఒక ధనవంతుడు తన దగ్గరున్న ఆస్తినంతా అమ్మి పేదలకిచ్చి దేవుణ్ణి ఎమ్మడించడం జరిగింది. ఎవరి దగ్గరైనా అన్యాయంగా పుచ్చుకున్నా, ఒకవేళ వడ్డీ తీసుకున్నా 4 గంతలు ఆ వ్యక్తికి ఇవ్వడం జరిగింది. అంటే ఈ జక్కయ్య తను తగ్గించుకున్నాడు. యేసు దగ్గర ధనవంతుడు పేదవాడని కాదు గాని ఎవడైతే తను తగ్గించుకుంటాడో వాడే పరలోకంలో ప్రవేశించగలడు. ఆ 3 ధనవంతుల్లో ఎవరు కూడా తగ్గించుకోలేదు. పేదవాడైన లాజరు, ధనవంతుడైన ఈ జక్కయ్య దేవుని యొద్ద తగ్గించుకున్నారు.